హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి జొన్న పంట సాగు చేసినప్పుడు మనము ఎరువులు ఏ ఎరువులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలనేది మీకు ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. అదేవిధంగా తడి అనేది ఎప్పుడు పెట్టాలి, ఏ సమయంలో తడిలు పెడితే మనకు ఎక్కువ దిగుబడి సంపాదించవచ్చు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కావున ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన మీకేమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో జొన్న పంటని మనం సాగు చేసినప్పుడు ఎరువులు ఏమేం వాడాలనేది చెప్తాను. సో ముఖ్యంగా మనము జొన్న పంట సాగు చేసే ముందు ఆఖరి దుక్కిలో 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లయితే పశువుల ఎరువులు వేసుకోవాలి. అదేవిధంగా మనకు ఖరీఫ్లో జొన్నని సాగు చేసుకున్నట్లయితే మనకు 24 కిలోల నత్రజని, అదేవిధంగా 12 కిలోల భాస్వరం, అదేవిధంగా 8 కిలోల పొటాష్ ఎరువులని వేసుకోవాలి. అదేవిధంగా మనము రబ్బీలో నీటిపారుదల వసతి కిందంగా మనకు రబ్బీలో జొన్నని సాగు చేసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రబ్బీలో ఎరువులు ఇలా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే రబ్బీలో నత్రజని ఎరువులను నత్రజని అంటే దాదాపు యూరియా రూపంలో ఎక్కువ వాడతారు. కావున నత్రజని వేసుకున్నట్లయితే 40 కిలోల ఎరువులు వేసుకోవాలి రబ్బీ జొన్నకు. ఈ 40 కిలోల ఎరువులు అనేది 2 సమభాగంగా వేసుకోవాలి. అంటే మనం విత్తనానికి విత్తే ముందు లేదంటే విత్తిన 1 to 1 వీక్ లోపల ఒక 20 కిలోల నత్రజని ఎరువుల్ని వేసుకోవాలి. అదేవిధంగా రెండవ దఫా నత్రజని ఎరువులు వేస్తే విత్తిన మొలక వచ్చిన తర్వాత 30 నుంచి 35 రోజుల్లో నత్రజని ఎరువులని మిగతా 20 కిలోలు 40 కిలోల నత్రజని ఎరువుల్ని విత్తే ముందు కానీ విత్తిన వెంటనే 20 కేజీల నత్రజనిని వేయాలి. మిగిలిన 20 కిలోల నత్రజనిని మనకు మొలక వచ్చిన 30 నుంచి 35 రోజులకు నత్రజని ఎరువులు వేసుకోవాలి. అదేవిధంగా భాస్వరం ఎరువులు చూసుకున్నట్లయితే రబ్బీగా జొన్నని సాగు చేసినప్పుడు మనకు 24 కిలోల భాస్వరం ఎరువులు వేసుకోవాలి. సో అదేవిధంగా పొటాష్ ఎరువులు రబ్బీలో జొన్నని సాగు చేసుకున్నప్పుడు పొటాష్ ఎరువులు 16 కిలోల ఎరువులు వేసుకోవాలి పొటాసు. సో ఈ విధంగా మనము రబ్బీలో సాగు చేసినప్పుడు జొన్న ఇంతకు ముందు చెప్పాను మీకు 40 కిలోల నత్రజని 2 భాగాలుగా వేసుకోవాలి. 20 కిలోలు. అదేవిధంగా 24 కిలోల భాస్వరం ఎరువుల్ని వేసుకోవాలి. అదేవిధంగా 16 కిలోల పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. ఈ విధంగా 40, 24, 16 ఈ విధంగా మనకు ఎన్పికే ఎరువులు వేసుకున్నట్లయితే మనము మంచి దిగుబడి సాధించుకోవచ్చు జొన్నలో. సో అదేవిధంగా మనకు ఈ రబ్బీలో జొన్న పంట సాగు చేసినప్పుడు వాటర్ తడి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు తడి పెట్టినట్లయితే మనకు అధిక దిగుబడి సాధించవచ్చు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ముఖ్యంగా మనకు ఈ జొన్న పంటని వర్షాధార కిందనే మనకి ఎక్కువగా సాగు చేసుకుంటారు. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి రైతులు రబ్బీ జొన్న కూడా సాగు చేస్తారు. సో ముఖ్యంగా ఈ జొన్న పంటని చూసుకున్నట్లయితే 450 నుంచి 600 mm వర్షపాతం సరిపోతుంది. సో అదేవిధంగా వర్షాధారం మనం జొన్నని సాగు చేసినప్పుడు ముఖ్యంగా పూత అలాగే గింజ కట్టే దశలో వాటర్ ఉన్నట్లయితే అప్పుడు అధిక దిగుబడి మనము పొందవచ్చు ఈ ఖరీఫ్లో వర్షాధారం కింద. అదేవిధంగా మనం ఇప్పుడు రబ్బీలో ఈ జొన్నని సాగు చేసినప్పుడు ముఖ్యంగా మనకు పూత దశలో అలాగే గింజలు పోసుకునే దశలో మనకు తడి ఇచ్చినట్లయితే ముఖ్యంగా ఈ
పూత దశలు అదేవిధంగా గింజలు పాలు పోసుకునే దశలు ఈ రెండు సమయంలో తడి ఇచ్చినట్లయితే మనకు రబ్బీలో కూడా అధిక దిగుబడి మనము సాధించవచ్చు, అధిక దిగుబడి మనం పొందవచ్చు. కాబట్టి మనము వర్షాధారం కింద ఇప్పుడు రబ్బీలో జొన్నని సాగు చేసుకున్నట్లయితే తప్పకుండా పూత సమయంలో ఒక తడి పెట్టాలి. అదేవిధంగా గింజ పాలు పోసుకునే దశలో మనకు రెండవ తడి ఇచ్చినట్లయితే అధిక దిగుబడి మనం జొన్నలో పొందవచ్చు. సో ఇప్పుడు నేను ఎరువుల యాజమాన్యం అదేవిధంగా వాటర్ ఎప్పుడు పెట్టాలనేది ఈ వీడియోలో తెలియజేశాను. కావున మీరు కూడా నేను చెప్పినటువంటి విధంగా పాటించి మీకు కూడా ఈ రబ్బీలో సాగు చేసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం ఎంత వేయాలి, అదేవిధంగా ఏ టైంలో వాటర్ ఇవ్వాలనేది చెప్పాను. దానిని పాటించుకుంటూ సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు. ధన్యవాదము.